కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుని మనం ఈ దినం దేవుని ఎలా ఆరాధన చేయాలో నేర్చుకుందాం. 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దేవుడి గురించి చెబుతున్నాడు మోషే గారు. ఇశ్రాయేలీలకి రెండవసారి చెబుతున్న వర్తమానం. ముందుసారి అంతా చెప్పేశాడండి, అంటే సంఖ్యాకాండం వరకు కూడా మొత్తం అంతా చెప్పేశాడు. తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశించింది. రా గుర్తుందా? రెండవసారి ఉపదేశించింది. ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశం రెండవసారి. ఈ రెండవసారి ఉపదేశించిన ఉపదేశంలో మోషే గారు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ జనాంగం, యాకోబు సంతతి అంతటికి ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దేవుడి గురించి చెప్తూ దేవుడు లాంటోడు మరొకరు లేడని చెప్తున్నాడు. అది అద్వితీయుడు అంటే మరొకరు లేడు అలాంటోడు. మన దేవుడు లాంటోడు మరొకడు లేడు. నిజమా కదా? దేవుడు లాంటోడు, మనం నమ్ముకున్న దేవుడు లాంటోడు మరొకడు ఉన్నాడా? ఒక్కడు లేడు, మరొకరు లేడు. అందుకే అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయ అన్న పదం కనపడుతుంది చూడండి. అందులో మనకి ఆ పక్కన పెడితే ద్వితీయ అన్న పదం కనపడుతుంది. అంటే అద్వితీయ అంటే మరొకడు లేడు అలాంటోడు. మన దేవుడు లాంటి దేవుడు మరొకరు లేడు. అద్వితీయుడు దేవుడు, అద్వితీయుడైన యెహోవా. 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడి గురించి చెబుతూ దేవుడు చాలా గొప్పోడు, దేవుడు చాలా గొప్పోడు, మన దేవుడు లాంటి దేవుడు మరొకడు లేడు భూమి మీద, అదే విశ్వంలో లేడు. ఇలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలని చెప్తున్నాడు దేవుడు మోషే గారు. ఇలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలి, అంతే కదా. ఇప్పుడు నాకు లాంటి పిల్లలు మరొకరు లేరు, మంచోళ్ళు వీళ్ళు. వీళ్ళు నా కొడుకులు చాలా మంచోళ్ళు, నా కూతురు చాలా మంచిది అనుకున్నప్పుడు అంత మంచి పిల్లని, అంత మంచి కొడుకుని నువ్వు ఎలా ప్రేమించాలి? అందరిలాగా ప్రేమిస్తే ఎలా కుదురుతుంది? అందరిలాగే, లోకంలో ఉన్న అందరిలాగే నీ మంచి కొడుకుని, నీ మంచి కూతుర్ని ప్రేమించావు అనుకో, బాగుంటుందా? బాగుంది. మరి ఎలా ప్రేమించాలంటే ప్రత్యేకంగా ప్రేమించాలి. మన మంచి పిల్లల్ని మనం ఇంకా అంతకంటే మంచిగా ప్రేమించాలి. వారిని అంతకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. వారిని అంతకంటే శ్రేష్టంగా, లోకం తమ పిల్లల్ని చూస్తున్న విధానం కంటే కూడా ఎక్కువ ప్రేమగా వారిని చూడాలి. ఎందుకంటే నీలాంటి పిల్లలు ఈ ఊర్లో ఎవరికే లేరు అని ఒకవేళ నీకు అభిప్రాయం కలిగితే, ఇక్కడ కూడా బైబిల్లో దేవుడు లాంటి దేవుడు మరొకరు లేడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు. అసలు ఆయన లాంటి స్వరూపం, ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి గుణం, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి దయ, జాలి కలిగిన వారు ఎవరో కూడా లేరు. అంత గొప్పవాడు దేవుడు. ఏ కోణంలో ఆయన చూసినా సరే, ఏ కోణంలో మనం ఆయన పరిశీలన చేసినా ఆయన వంటి వాడు మరొకడు కనపడ్డు. ఏ కోణమైనా సరే, ఒక ప్రేమ విషయంలోనో, లేకపోతే ఒక జాలి విషయంలోనో, ఒక దయ, ఒక కరుణ, ఇలా ఏ విషయంలోనే ఆఖరికి చివరాఖరికి ఆయన కోపం విషయంలో కూడా ప్రత్యేకమైన వాడు దేవుడు. ఆయన లాంటి వాడు మరొకడు లేడు. అందుకే ఒకరోజు ఇదేమీ తెలియని జనాంగం, తెలియని మనుషులు దేవుణ్ణి తెలియని తత్వంలో ప్రేమిస్తూ ఉంటారు. ఎలాగంటే మనం చూస్తాం చాలా చోట్ల అందరితో పాటు యేసుప్రభు బొమ్మ ఉంటుంది. కొంతమంది మరి ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లోనో, లేకపోతే ప్రైవేట్ సంస్థలు, అంటే ఎక్కువ జనాలతో సంబంధాలు ఉన్న ప్రైవేట్ సంస్థల్లో వారి దేవీ దేవతలతో పాటు యేసుప్రభు బొమ్మ కూడా పెడతారు అందరితో పాటు, అంటే అందరిలాంటి వాడే. అలాంటి స్వభావమే పాత నిబంధనలో కూడా ఫిలిస్తీన్లకు ఉంది. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, వారు అందరిలాంటివాడే దేవుడు అని దేవుని మందసాన్ని తీసుకెళ్ళి, ఇశ్రాయేల్ దేవుడు అందరిలాంటివాడు, మా దేవుడు ఎంతో అతను అంతే కదండి, పక్కోళ్ళ దేవుడు ఎంతో అతను అంతే అన్న ఉద్దేశం కలిగి
దాగోను దేవత గుళ్ళో దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి పెట్టారండి. అంటే వారి దృష్టి ఎలా ఉందంటే ఏ దేవుడైనా ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అందరితో సమానంగా నన్ను కూడా చూస్తానంటే ఆయన ఒప్పుకోడు. మనం కూడా ప్రత్యేకంగా మనకు కావాల్సిన వారు ఉంటారో మనల్ని పెళ్ళికో పేరంటానికో పిలుస్తారు. పిలిచినప్పుడు మనం ఏమనుకుంటామంటే మన హృదయం మానవ నైజం ఏంటంటే అందరికంటే ఎక్కువగా నన్ను చూడాలి, అందరినీ విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించాలి, అందరినీ ఏమన్నా కానీ నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టించాలి, నన్ను బాగా చూసుకోవాలి అని అభిప్రాయపడుతుంటాం. మనిషిగా నీకే అంత ఉంటే నీలాంటి వారు నిన్ను పిలిచిన వారికి అనేక మంది ఉంటారు, అంతే కదండి. మనల్ని పెళ్ళికి పిలిచిన వారు కానీ మనల్ని దేనికైనా పిలిచిన వారికి కానీ మనలాంటి వారు అనేక మంది ఉంటారు కదా. ఇప్పుడు మోహన్ రావు లాంటివాడే సత్యానందం, నా దృష్టిలో ఉదాహరణకి సత్యానందం లాంటివాడే మనకి మోహన్ రావు అన్న. ఇప్పుడు ముగ్గురిని సమానంగానే చూడాలనుకుంటాం. కానీ ఇప్పుడు మోహన్ రావు ఏమనుకుంటాడంటే ఇద్దరికంటే నన్ను ఎక్కువగా చూస్తే బాగుండు అనుకుంటాడు. ఆ తత్వం మామూలుగా మనుషుల నైజం. దేవుడు ఇలాగా లేకపోతే సమానంగా చూడాలని కానీ అందరిలో ఒకరుగా ఉండాలని కానీ దేవుడు ఎప్పుడూ కూడా అనుకోలేదు కూడా. కాబట్టి ఎవరైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే అని ఉద్దేశం కలిగి ఫిలిష్తీయులు దేవుని మందిరంలో, అంటే వాళ్ళ దేవుని మందిరం, దాగోని దేవత వారి దేవుడు, వాళ్ళ దేవుని మందిరంలో దేవుడి మందిరంలో ఉండాలి కదా అని మన ఇంట్లో ఉంచుకోకూడదు, దేవుడి మందిరంలో ఉండాలని ఇశ్రాయేలు దేవుడు మందసాన్ని పట్టుకెళ్ళి దాగోని దేవత గుళ్ళో పెట్టారండి. అలా పెట్టగానే దేవుడికి కోపం వచ్చింది. ఎందుకని? నేను దాగోను లాంటి ఉన్నా, వినాలి జాగ్రత్తగా, నేను దాగోను దేవతలు అంటూ ఉన్నా, నేను దేవుడు అడుగుతున్నాడు, నేను దాగోను దేవతలు అంటూ ఉన్నా అనుకో, సరే నాతో సమానంగా ఒకే గుడిలో ఒకే గర్భగుడిలో ఇద్దరం సమానంగా పంచుకోవచ్చు. కానీ నేను దాగోని కంటే గొప్పోడిని కదా, వాళ్ళు అనుకుంటున్న దాగోని దేవత కంటే నేను గొప్పోడిని కదా అనుకున్నాడు. నేను గొప్పోడిని అన్న సంగతి ఫిలిష్తీయులకు తెలియాలి. ఇప్పుడు అర్థమవుతుందా? నేను గొప్పోడిని అన్న సంగతి, నేను దాగోను లాంటి వాడిని కాదన్న సంగతి ఎవరికి తెలియాలి? ఫిలిష్తీయులకు తెలియాలి అని ఏం చేశాడంటే దాగోను దేవత గుడి తలుపు మూసి వెళ్ళిపోయారల్లో దేవుడు మందసాన్ని పెట్టి తలుపు మూసి వెళ్ళిపోయారు. తెల్లారి ఉదయం వచ్చి యథావిధిగా మరి ప్రాతకాల నైవేద్యాలు, ఉదయకాల నైవేద్యాలు పెడతా ఉంటారు. ఇలా పెట్టే సమయానికి తలుపు తీశారు. తలుపు తీసేసరికి ఎప్పుడు నాకులాగా ఇలా విగ్రహంలా నిలబడే దాగోని దేవత అలా బోర్లంగా పడిపోయి మందసం అలా ఉంటే మందసం ముందు అలా పడిపోయి ఉందంట. అయ్యయ్యో ఏదో జరిగిపోయిందని వాళ్ళు వచ్చి మళ్ళీ నిలవబెట్టి యథాస్థాయిగా ఎలా ఉండాలో నిలబెట్టి ఈ దినం నైవేద్యాలు కార్యక్రమాలన్నీ చేసేసారు. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ సాయంకాలం మళ్ళీ తలుపేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయం వచ్చారు. మళ్ళీ ఉదయం వచ్చేసరికి మళ్ళీ పడిపోయింది. ఈసారి ఎలా పడిపోయిందో తెలుసా? ఈసారి ఎలా పడిపోయిందంటే ఈ అరిచేతులు లేవు, మొక్కలైపోయినాయి. తలకాయ మొండె మీద తలకాయ లేదు, పాదాలు లేవు, కాళ్ళు లేవు, ఇలా చెల్లాచెదరికి పడిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఈ అరిచేతులు అరికాళ్ళు ఉంటే ఇలా బొమ్మ నిలబెడతారు కదా. విగ్రహం అంబేద్కర్ విగ్రహమైనా, ఉదాహరణకి మరి ఎవరి విగ్రహమైనా, రాజశేఖర రెడ్డి విగ్రహమైనా, ఎన్టీ రామారావు గారి విగ్రహమైనా పాదాలు ఉంటాయి. ఎందుకని? చక్కగా నీకైనా నాకైనా పాదాలు ఎందుకు? చక్కగా నిలబడడానికి. ఇప్పుడు ఈ పాదాలు లేకపోతే, పాదాలు బొమ్మకి పాదాలు ఉన్నాయి కాబట్టి నిలబెట్టేశారు. ఆ పాదాలు లేకపోతే ఏం చేస్తారు అని పాదాలు నరికేశాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వారికి అర్థమైందో లేదా మనకు అర్థమైందో అర్థం కాలేదో తర్వాత విషయం. ఒక మాట అర్థం చేసుకోండి, దేవుడు తనతో సమానంగా ఎవరిని చూడడం. అందుకే నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని అంటాడు. ఆయన మహిమ ఆయనకి మాత్రమే చెందాలి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ సందర్భం మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చెప్తున్నాడు మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, అలాంటోడు మరొకడు లేడు, ఆయనతో సమవుజ్జి, ఆయనతో సమానమైన వాడు, సాటి అయిన వాడు మరొకడు లేడు, అస్సలు లేడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరని భ్రమపడొద్దు. ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకుంటాడంట, అలాగే ఏదో ఒక దేవుడు కదా అని చెప్పేసి ఆంజనేయ స్వామి కూడా దండం పెడతాడంట. అంటే అర్థం ఏంటి? ఆయన ఒకటే,
ఈయనైనా ఒకటే, ఏదైనా దేవుడే అనేసి. ఏదైనా దేవుడే అని నువ్వు అనుకుంటే సరిపోద్ది, కానీ ఏదైనా దైవత్వమే అని దేవుడు అనుకోవడాకే లేదు. దేవుడు అనుకోవట్లేదు అసలు. నేనే నేనే అంటాడు. ఆ పదం చాలా మరి ఆ పదం ఉపయోగించాలంటే చాలా కష్టం. నేనే 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 మంచి వర్కర్నే అని అన్నాను అనుకో, నేను నాకంటే మంచి వర్కర్లో ఇంకా ఉంటా. ఆ మాట అనాలంటే నాకు ఎంత ధైర్యం కావాలి. నేనే మంచి డ్రైవర్నే అని సత్యానందం అన్నాడు అనుకోండి, నేనే మంచి డ్రైవర్నే ఊర్లో అని అన్నాడు అనుకోండి, ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం కావాలి కదా. అంటే అతను లాంటి వారు అనేక మంది ఉంటారు. నేనే తెలివైనోడిని అని అన్నారనుకో, దానికి కూడా చాలా ఆలోచించాలి. అమ్మో, ఈ మాట అంటే ఎక్కడ నా తెలివిని పరీక్షిస్తారో అని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేనే దేవుడను. నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకా ఎవరో కూడా దేవుళ్ళు కాదు, ఎవరో కూడా నాలాంటి వారు. ఒకవేళ మీరు దేవుళ్ళని అనుకున్నా కానీ నాలాంటి వారు మాత్రం వారు కారు. అందుకే బయలుదేవత ఆరాధన సమయంలో ఏలియా కాలంలో ఏలియా మరి పిలుస్తున్నాడు ఏమనంటే బయలు ప్రవక్తలతోటి, ఇంకో మీకేం ముందు ఇచ్చిన అవకాశం, మీరే ముందు పిలవండి దేవుడిని, మీ దేవుడిని పిలవండి. ఏ దేవుడు పిలిస్తే పలుకుతాడో, పలికి ప్రత్యుత్తరం ఇస్తాడో, పలికి మీరు అడిగిన దాన్ని చేస్తాడో అతనే దేవుడిని ఒప్పుకుందాం అని అన్నాడు. పోటీ. ప్రజలు ఏమనుకుంటున్నారంటే యెహోవా అయినా దేవుడే, బయలైనా ఇద్దరు దేవుళ్ళే అనుకుంటున్నారు. ఏముందండి, అందరూ దేవుళ్ళే కదండి, ఇద్దరు దేవుళ్ళే అనుకుంటున్నారు. ప్రజలు అలా ఆలోచన చేస్తుంటే ఇక్కడ ఈయన అంటున్నాడు, ఇదిగో ఎవరో పలుకుతారు, మాట్లాడితే పిలిస్తే ఎవరు పలుకుతారు, ఎవరో పలికి సమాధానం చెబుతారు, అలాంటి వాళ్ళే దేవుడు. సరే మీరు పిలవండి అని అడిగాడు. ఇప్పుడు బయలు ప్రవక్తలు అందరూ కూడా బయలు దేవతని పిలుస్తున్నారు. బైలా 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 దా రా రా అని పిలుస్తున్నారు. బైలా రా రా అని పిలుస్తుంటే రావట్లేదు. ఎందుకని రావట్లేదురా? కాదు, ఇప్పుడు పిల్లలు లోపల ఉంటారు, పెద్దోళ్ళు బయట పిలుస్తారు, లేదా పెద్దోళ్ళే పిల్లల్ని పిలుస్తారు, పిల్లలే పెద్దోళ్ళు పిలుస్తారు. ఒక్కొక్కసారి బయటికి రారు. ఎందుకని? వినపడకపోతే వస్తారా? వినపడితే పలుకుతారు, వినపడకపోతే పలకలేరు. ఇప్పుడు బయలును పిలుస్తున్నారో కానీ బయలు రావట్లేదు. ఏదో ఒక రకంగా రప్పిద్దామని ఒక బ్లేడ్ ఉంటే బ్లేడ్ తీసుకుని ఇగో నీకు రక్తాభిషేకం చేస్తున్నాం రా అని ఇలా కోసుకున్నారు. రక్తం కారిపోతుంది కానీ బయలు రావట్లేదు. ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తుంటే, ఈ విధంగా ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. యెహోవా నా మొరవిను, నువ్వు దహన బలిని మరి దహించి వెయ్యి, నువ్వు దేవుడు అని నిరూపించి ప్రభు అని చిన్న ప్రార్థన ఏదో చేశాడు. అక్కడ చెయ్యగానే విన్నాడు దేవుడు. విన్నాడా లేదా? నేను రేపు చూపితే సమయం ఉండదని చూపించట్లేదు. విన్నాడు లేదా? విన్నాడు, వెంటనే విన్నాడు. మరి బయలు పొద్దున మొదలుపెట్టి సాయంకాల నైవేద్య సమయం దాకా ఎంత పిలిచినా సరే పలకలేదు. అంటే అర్థం ఏంటి? వినలేదు, వినికిడి శక్తి లేదు. బయలు దేవత విగ్రహానికి వినికిడి శక్తి లేదు, చూసే శక్తి కూడా లేదు. ఎందుకంటే వారు తమ శరీరాలను చీల్చుకుని రక్తాలు కారిపోతుంటే అయ్యో నా ప్రజలు ఇలా చీరేసుకుంటున్న రక్తం కారిపోతుందని కనీసం కళ్ళతో ఆమె చూడలేకపోయింది బయలు. కాబట్టి చూసే శక్తి లేదు, వినే శక్తి లేదు, రాగలిగిన శక్తి కూడా లేదు. ఎవరైనా తీసుకెళ్ళి నిలబెట్టాలి, బొమ్మనే, దేవుని కాదు, దేవుడు అనుకుని బొమ్మను తీసుకెళ్ళి పెట్టాలి. కానీ వారిగా విగ్రహాలు ఎక్కడికే కదలి. అది దేవుడైతే మోషే ప్రార్థన చేస్తే ప్రత్యక్షపు గుడారంలోకి దిగిపోయేవాడండి దేవుడు. మోషే ప్రార్థన చేస్తే ఏమైపోయేది? ప్రత్యక్షపు గుడారంలోకి అలా దిగిపోయేవాడండి దేవుడు. దేవుడు కదలగలడు, వినగలడు, మాట్లాడగలడు. బయలు వినలేదు, కదలలేదు, చూడలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు దేవుడు బయలు సమానమా? ప్రజలు అనుకుంటున్నారు, నిజమే, ప్రజలు అనుకుంటున్నారు అందరూ సమానమే అని. కానీ బయలు యెహోవా దేవుడు సమానమా? సమానం కాదు. సమానం కాదన్న సంగతి ఎలా తెలిసింది? పరీక్షిస్తే తెలిసింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను అద్వితీయుడైన యెహోవాను, నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే దేవుడను. ఇప్పుడు ఇంత ప్రత్యేకత కలిగిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి?
ఇది ఈరోజు మన టాపిక్. ఇంత ప్రత్యేకత కలిగిన దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి, ఆయన పట్ల మనం ఎలా వ్యవహరించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనకి ఈ వ్యవహార శైలి అనేది తెలియక, దేవునితో ఎలా నడుచుకోవాలో తెలియక కొన్ని అవిధేయతలు చూపిస్తూ ఉంటాం. మనం చాలా అవిధేయత చూపిస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. పిల్ల అటు ఇటు తిరుగుతుంది కదా, మీకులాగే నేను చూశాను అనుకో, మీకు వాక్యాలు చెప్తారు. అందుకని నేను ఎలా వాకింగ్ చెప్తున్నాను మీరు అలాగే వినండి, ఆడుకుంటుంది అలాగా. ప్రజలకి దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అనే సంగతి తెలియట్లేదు. అందుకే దేవుణ్ణి ప్రేమించే విధానంలో ఎన్నో లోపాలు కనబడుతున్నాయి. ఒకటా రెండా? దేవుణ్ణి ప్రేమించే విధానంలో చాలా లోపాలు కనబడుతున్నాయి. ఎందుకు మనం సరిగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు దేవుని మనం సరిగా ఆరాధించలేకపోతున్నాం? ఎందుకు దేవుని మనం సరిగా అనుసరించలేకపోతున్నాం అని అంటే, దేవుడు ఎంత గొప్పవాడు అన్న సంగతే ముందుగా గ్రహించలేకపోతున్నాం. మన పిల్లలు ఎంత మంచోళ్ళో మనకు తెలియకపోతే ఊర్లో పిల్లలు అందరిలాగానే మనం కూడా చూస్తామన్నట్టుగా, మన తల్లిదండ్రులు మన కోసం ఎంత ప్రయాసపడుతున్నారో, వారు ఎంత గొప్పోళ్ళో ఎంత మంచోళ్ళో అని తెలియకపోతే, పిల్లలు అందరి తల్లిలాగా మనం ఎలా చూస్తారో, దేవుణ్ణి కూడా మనం సరిగా గుర్తించకపోతే, దేవుణ్ణి మనం సరిగా ప్రేమించకపోతే ఆయన యొక్క గొప్పతనం అనేది వ్యర్థమైపోద్ది. ఆయన యొక్క గొప్పతనం వ్యర్థమైపోద్ది. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ మాటలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నిజమే, ఈ మాటకు అర్థం తెలిసింది కదా, 4వ వచనానికి అర్థం తెలిసింది కదా. దేవుడు లాంటోడు మరొకడు లేడు. నిజమే ప్రభువా, నీవు అద్వితీయుడివే. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంతేనా? ప్రేమింపవలెను అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించడంలో, నువ్వు దేవుణ్ణి ఆరాధించడంలో, ప్రేమ అంటే ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి ప్రేమించడంలో లోపం లేకుండా దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. లోపం లేకుండా ప్రేమించాలి. లోపం అంటే కొరత లేకుండా, తక్కువ చేయకుండా దేవుణ్ణి ప్రేమించాలి. ఏ మాత్రం దేవుని తక్కువ చేయకుండా ప్రేమించాలి, ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అని మనం ప్రశ్నలు వేస్తే సమాధానాలు మీరు చాలాసార్లు చెప్పారు ఇక్కడ సేవకులకి. మీరు ఎందుకు వచ్చారు ఈ దినం అంటే, దేవుని ఆరాధన చేయడానికి వచ్చామంటారు. దేవుని ఆరాధన చేయడం ఎందుకు ఆరాధన చేస్తారంటే, ఈ వార కాలంలో దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చామంటారు. అయితే ఏ కార్యం జరగకపోతే మరి దేవుని ఆరాధన చేయొద్దా, దేవుని ప్రేమించొద్దా? చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, సమాజం అంతా కూడా ఏమనుకుంటుందంటే, కొన్ని రకాల మనుషులు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్ చక్కగా వినండి, మంచిగా చెప్తాను. కొన్ని రకాల సంఘాలు ఉన్నాయి, కొన్ని రకాల సహవాసాలు ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే ఇలా చేస్తారు. ఎలాగంటే, కొంతమంది అందరూ నిలబడతారు, ఇలాంటి పుస్తకం ఒకటి ఉంటుంది, ఇలాంటి పుస్తకంలో ఇలా ఆరాధన చేయాలని రాసి ఉంటుంది. వింటున్నారా? ఇలా ఆరాధన చేయాలంటుంది. ఏమని ఆరాధన చేయాలంటే, పలానా మాట చదువుతుంటే ఆ వెనక మరొకరు చదువుతూ ఉంటారు. ఇతను ఇలా చదువుతుంటే సంఘం అంతా కూడా తిరిగి అలా చదువుతూ ఉంటాం. ఇది ఒక ఆరాధన క్రమం. మీరు చూస్తుంటే ఇప్పుడు లూథరన్, RCM, అలాగే మెథడిస్ట్, ఈ సంఘాల్లో ఇలాంటి ఆరాధనలు జరుగుతాయి. మీ అందరికి తెలిసిన విషయాలే, మీకు చక్కగా అర్థం చేసుకోండి. మీకు అందరూ తెలిసిన విషయాలే. లూథరన్, అలాగే RCM, మెథడిస్ట్ సంఘాలు, ఇలాంటి సంఘాల్లో రాయబడిన దాన్ని చదువుతూ ఉంటుంటే వెనక సంఘం అంతా కూడా వారితో పాటు చెబుతూ ఉంటుంది. ఇదే ఆరాధన అంటారు కదా, అవునా? నిలబడతారు, అందరూ చక్కగా ఆరాధన చేస్తారు. సరే, ఇదొక క్రమం. రెండవ క్రమం ఉంది, అదేంటంటే పాట పాడతారు. చక్కగా మరి వాయిద్యాలతో పాటు పాట పాడతారు, గంభీరంగా పాట పాడతారు. పాట పాడతా ఇది ఆరాధన అంటారు. ఇవేమంటే పెంతుకోస్తు సంఘాలు ఏమంటే, లేకపోతే స్వచ్ఛందంగా స్థాపించుకున్న మరి ఈ స్వయంగా వారు స్థాపించుకున్న కొన్ని సంఘాలు ఇలాంటి ఆరాధనలు చేస్తూ ఉంటాయి. అవునా? మీరు గమనించండి, కొన్ని సంఘాల్లో ఇదే క్రమం ఎలా ఉంటుందంటే, మామూలుగా ఇలా పాటలు పాడుతూ ఉండగా ఒక పాటని రిపీటెడ్గా పాడడం,
మళ్ళీ మళ్ళీ పాడడం, లేకపోతే పాడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం, దీన్ని వారు ఆరాధన కింద లెక్క కట్టారు. మరొక ఇదే తెగకి సంబంధించిన వారు ఉన్నారో వారు ఏం చేస్తారంటే కేవలం పాటను మాత్రం పాడి ఇది ఆరాధన అంటారు. సరే, ఇది ఒక గ్రూప్. మొత్తం ఇక్కడ 3 గ్రూపులు అయినాయి. ఇక 4వ గ్రూపు ఏంటంటే ఇదిగో మనం హెబ్రోన్ సహవాసంలో ఉన్న వాళ్ళు. మనమేం చేస్తాం అని అంటే ఆరాధన సమయం ఇస్తారో ఆరాధన సమయం అవగానే ఒక్కొక్కరు వరుస క్రమంలో దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. ఇది ఒక ఆరాధన. ఇలా ఇన్ని క్రమాలు ఉన్నాయి, ఇన్ని ఆరాధనలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే పాటే ఆరాధనే. మరి చాలా సంఘాల వారు పాటలు పాడుతూ ఇదే ఆరాధన అంటున్నారు. చూసారా? ఇప్పుడు పెంతెకోస్తు సంఘం లాంటి వాళ్ళు కానివ్వండి, మిగిలిన స్వతంత్ర సంస్థల సంఘాలు కానివ్వండి, 4 పాటలు పాడారు, ఈ పాట మాత్రం ఆరాధన అంటారు. 4 పాటలు పాడారా? 4 పాటలో 5వ పాట ఏమైంది? ఆరాధన అయింది. అదేంటి? పాట అది కూడా పాట అవుతుంది కదా లెక్క ప్రకారంగా. 4 పాటలైనా 5 పాటలైనా పాటగిన పాట ఆరాధన ఎలాగవుతుంది? కానీ వారు దాన్ని ఆరాధనగా లెక్క కట్టుకున్నారు. సరే, మనం కొంతమంది ప్రార్థన చేస్తారో కొంతమంది ఆరాధన చేస్తారో. ఆరాధనలో ప్రార్థన చేయడానికి లేదు, ప్రార్థనలో ఆరాధన చేయడానికి లేదు. ఇది గమనించండి. సరే, దేవుణ్ణి ఆరాధించే ఈ క్రమంలో ఈ పద్ధతుల్లో మనం కూడా ఏమైనా ఆలోచన చేస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధన అంటే ఈ 4 వాటిల్లో ఏదో ఒకటే. అంతేనా? వినండి, జాగ్రత్త వినండి. దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే ఒక పాట పాడడం కానీ, మనం మోకరించి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దేవుణ్ణి పొగడడం కానీ, లేదంటే సంఘ కాపరి నిలబడి ఏదైనా కొన్ని పదాలు చెబుతుంటే ఆ పదాలను వెనక తిరిగి చెప్పడం కానీ, ఇది ఆరాధన అని అనుకుంటున్నాం. అంతేనా? కానీ అసలు ఆరాధన అంటే అర్థం ఏంటి అని ఒక భక్తుడు ఏమంటాడంటే, దేవుడిచ్చే ఆజ్ఞల్ని దేవుడు నిన్ను నడుచుకోమన్న విధానంలో నువ్వు నడుచుకోవడానికి నీకు ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడమే ఆరాధన అంటాడు. మళ్ళీ చెప్తాను. ఒక మంచి భక్తుడు ఏమంటాడంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే మీరు నోటితో మాట్లాడడమో నోటితో పాటలు పాడడమో కాకుండా దేవుడు మీకు చెప్పిన దాన్ని చేయడానికి, లేదంటే ఈ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి మీకు ఎదురవుతున్న అడ్డంకుల్ని అధిగమించడమే ఆరాధన అని అన్నాడు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు. ఏంటంటే టీవీ పెట్టుకున్నావు, న్యూస్ వస్తుంది. ఇప్పుడు న్యూస్ వస్తున్న సమయంలో న్యూస్ అయిపోయింది, తర్వాత సీరియల్ వస్తుంది. ఇప్పుడు సీరియల్ వస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే మామూలుగా జనరల్గా సీరియల్ చూస్తారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని చెప్తుంది బైబిల్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సీరియల్ చూడకూడదు. ఇప్పుడు సీరియల్ వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి టీవీ స్విచ్ ఆపేస్తావే, ఈ స్విచ్ ఆపేయడమే ఆరాధన అన్నాడు ఒక ఆయన. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. మంచి విషయాలు ఆలోచించేయండి. టీవీ చూస్తున్నప్పుడు నువ్వు చూడకూడదే బైబిల్లో దేవుని మాటకి విరుద్ధంగా కనబడుతుందని నువ్వు చూస్తున్నప్పుడు దాన్ని అక్కడ నిరోధించడమే ఆరాధన అన్నాడు. ఎంతమంది చేస్తున్నాం ఈ ఆరాధన? ఇక్కడ మాత్రం దేవుణ్ణి పొగుడుతాం. మా నోటి మాటే కదండి, ఏమివ్వాలి దేవునికి? నోటి మాటతో పొగుడుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని చోట్ల చూడకూడనవే, ఎన్ని చేయకూడనవే. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈ సమయంలో మాట వచ్చింది, మాటలో కోపం వచ్చింది, కోపంలో ఉద్వేగం వచ్చేసింది. ఇప్పుడు మాట అనాలి వ్యక్తిని. ఇప్పుడు మాట నోటికి వచ్చేస్తుంది. ఏంటి? ఒక బూతు మాట అనాలి అక్కడ. ఈ బూతు మాట నోటికి వచ్చేస్తుంది. ఈ బూతు మాట నోటికి వచ్చేస్తుంది, దాన్ని ఆపేయడమే ఆరాధన అని అన్నాడు. అర్థమవుతుందా? ఈ భాష మీకు అర్థమవుతుంది లేదు. ఎందుకంటే మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి, ఈ వారంలో దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి, ప్రయాణాల్లో నిన్ను కాపాడుతున్నాడో, వంట గ్యాస్ కానీ నిన్ను కాపాడుతున్నాడో అనేసి ఇలా ఆరాధన చేయమంటే అర్థమవుతుంది. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు మనం అర్థం చేసుకోవడానికి, కొంచెం జీర్ణించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఒక ఫోన్ చూస్తున్నప్పుడు ఎన్నో అభ్యంతరాలు ఉంటాయి, ఎన్నో చూడకూడని ఉంటాయి. పరస్త్రీలు పరపురుషులు కనబడుతుంటారు. దాన్ని వెంటనే స్కిప్ చేయాలి. స్కిప్ చేయకుండా అలా చూస్తున్నామంటే, అలా చూడకుండా అలా స్కిప్ చేస్తావే, ఇది నాకు వద్దని తిరగేస్తావే, అదే ఆరాధన అన్నాడు. అలాంటి ఆరాధన మనం చేస్తున్నామా?
వినకూడదే, మనం వినకూడదని ఆపుతున్నప్పుడు జరిగేది ఆరాధన అంట. మనం చూడకూడదే, చూడడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని చూడకుండా నిరోధించడమే ఆరాధన. మనం పలానా చోటకి వెళ్ళాలి, అలాంటి చోటకి వెళ్తే దేవునికి మహిమ కలదు. దేవునికి ఏం కలుగుతుంది? అవమానం కలదు. ఎందుకంటే పలానా సత్యానందమా తాడి చెట్టు కాడ కొలుతుంది అని తెలిసిందనుకోండి, ఎంత అవమానం. ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళకూడదని అతడు తన అడుగులను ఆపుకుంటాడే, అదే ఆరాధన అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీకిష్టమైంది చేయకపోవడం దేవునికి ఇష్టమైంది చేయడమే. అర్థమవుతుంది ఈ మాట? అర్థమవుతుందా? మీకు ఇష్టమైంది చేయకపోవడం, మీకు ఆ ఇష్టమైంది ఒకవేళ దేవునికి విరుద్ధమైతే దాన్ని చెయ్యకుండా ఉండడమే ఆరాధన. ఇది చేయగలమా? రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం చూడండి, ఎంత మంచి ఆరాధన చేస్తారండి ఆయన. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి చదువుదామా. న్యాయాధిపతులు, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. యెఫ్తా గారు, ఈయన గురించి మీకు తెలుసు, నేను ఎక్కువ వివరించను, మన మోహన్ చెప్పినట్టున్నాడు దీని గురించి. కాబట్టి నేను దీంట్లో ఉన్న కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే యెఫ్తా గిలాదు వాడు, ఇతను వేశ్య కుమారుడు అయితే మరి నువ్వు అన్య స్త్రీకి పుట్టినోడు కాబట్టి నువ్వు ఇక్కడ అనడానికి వీల్లేదు, వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు, పంపేశారు. ఎవరిని? యెఫ్తాని పంపేశారు. తీరా అమ్మోనీయులు వచ్చారు, ఇశ్రాయేల్ మీద పడ్డారు. ఇప్పుడు ఏ గతి లేదు ఇశ్రాయేలీలకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, యెఫ్తా బలాఢ్యుడు, యెఫ్తా కూడా కొంతమంది మనుషులు ఉన్నారు కాబట్టి యెఫ్తా ఈ పని చేయడానికి సమర్థుడు, మనకి నాయకుడి అతడు అంటే బాగుంటుంది. నాయకుడు ఎవరు ఉండాలో నిర్ణయించుకోవడం ఒక మంచి పద్ధతి. ఒక సంఘానికి ఎవరు నాయకుడిగా ఉండాలో అని నిర్ణయించుకోవడం చాలా ఉత్తమమైంది. ఎందుకంటే నడిపించేవాడే సరైన వాడు కాకపోతే ఎటు నడుపుతాడు? నడిపించేవాడు యోగ్యుడు కాకపోతే సంఘం ఏమైపోద్ది? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, వారు ఇశ్రాయేలీలు గిలాదు వాడైన యెఫ్తాని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఇతడైతే మనకు సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎలా మనల్ని గెలిపించాలో అతనికి బాగా తెలుసు అని ఇప్పుడు యెఫ్తాని పిలిచారు. పిలిచిన తర్వాత దేవుడు మాట్లాడాడు. సరే, దేవుడితో ఒక ప్రమాణం చేస్తాడు, ఒక వాగ్దానం చేస్తాడు యెఫ్తా. ఏమంటే, ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను, అంతే కదా. నువ్వు యుద్ధానికి వెళ్ళమన్నావు వాళ్ళతోటి, సరే వెళ్తున్నాను, కానీ నాకు ఒక సహాయం చెయ్యి. ఏంటంటే, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు వారి మీద విజయాన్ని ఇయ్యి అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? కాసేపటికి ఏం చేయబోతాం? ఆరాధన చేయబోతాం. దానికే సహాయం ఇది. మంచి మాటలు చూడండి. నేను యుద్ధానికి వెళ్తున్న నాకు నువ్వు సహాయం చెయ్యి. ఎలా సహాయం చేస్తావు అంటే, నాకు విజయం కావాలి ప్రభు అని అడిగాడు. ఒకవేళ నాకు విజయం ఇస్తే నేను నీకు ఒకటి ఇస్తానన్నాడు. ఒకవేళ నాకు విజయం ఇస్తే నేను నీకు ఒకటి ఇస్తాను. ఏంటంటే నేను గెలిచి నా ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఏదైతే ఎదురొస్తుందో ఆ ఎదురొచ్చిన దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తాను, లేదా నీకు ప్రతిష్ఠిస్తాను అన్నాడు. వినండి జాగ్రత్తగా, ప్రతిష్ఠిస్తాను అన్నాడు. సరే, మొక్కుబడి అయింది. దేవుడు యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో అమ్మోనీయుల మీద విజయం సాధించాడు. ఇప్పుడు సంతోషంతో, యుద్ధంలో విజయుడైన సంతోషంతో బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే యెఫ్తా గారు గెలిచి వస్తున్నాడని సంగతి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఏ విషయం జరిగినా సరే ఆ కాలంలో సమాచార వ్యవస్థ, ఉత్తరాలు కానీ, టెలిగ్రాములు కానీ, ఫోన్లు కానీ, ఎస్ఎంఎస్లు కానీ ఏమీ లేవు. కాబట్టి అప్పుడు సమాచార వ్యవస్థ ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తికి అతని వ్యక్తి ఆ చోటుకు వస్తున్నాడంటే అతనికంటే ముందుగా మరొక వ్యక్తి వచ్చి వర్తమానాన్ని తెలియజేసేవాడు. పలానా సందర్భం. బైబిల్లో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి, మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే. అలాగే యెఫ్తా కూడా గెలిచాడన్న సంగతి యెఫ్తా ఇంటి వారికి
తెలిసింది. ఎప్పుడైతే యాఫ్తా గెలిచాడని సంగతి తెలిసిందో సంభ్రమాశ్చర్యాల్లో పొంగిపోతున్నారు యాఫ్తా కుటుంబం. ఎక్కువగా సంతోషించేది ఎవరో? యాఫ్తాకు ఒక్కతే కుమార్తె. ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్న వీడియోస్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. చూసారు లేదు, తండ్రి ఇంటికి వస్తుంటే తలుపు కొడుతుంటే వాళ్ళ అమ్మ తీయదు, పిల్లయ్య పరిగెత్తుకొచ్చి తలుపు తీసేస్తుంది. తలుపు తీసేస్తే అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ నాన్న తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టేస్తుంది. వాళ్ళ నాన్న కుర్చీలో కూర్చోబెట్టేసింది. షర్ట్ తీసాడు, షర్ట్ తీసి తగిలిద్దాం అనుకుంటుంటే ఆ షర్ట్ తీసుకెళ్ళిపోయి ఆమె ఆ పిల్ల పెట్టవలసిన రోజు పెడుతుంది. కాసేపటికి మంచినీళ్ళ గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి తాగమంటుంది. కాసేపటికి ఒళ్ళో కూర్చొని ముద్దులు పెడుతుంది. కుమారుడికి తల్లి మీద, కూతురికి తండ్రి మీద ఉంటుందని చెప్పేసి నానుడి. మరి ఎంతమందికి ఉంటుందో తెలియదు, మా ఇద్దరు మగ పిల్లలు కంటే మాకు తెలియట్లేదు. అది కొడుక్కి ఏమో తల్లి మీద ఉంటుందంట, పిల్లకేమో తండ్రి మీద ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుందంట. అసలే ఒకే ఒక్కత కుమార్తె, ఏకైక కుమార్తె. ఈ ఏకైక కుమార్తెకి యాఫ్తా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏం చేసిందంటే, యాఫ్తా వస్తాడో మీ నాన్నగారు గెలిచాడు ఆయన విషయం తెలియగానే అందరూ సిద్ధపరుస్తున్నారు. వంటకాలు సిద్ధపరుస్తారు, లేదా సన్మానం కోసమో పూలదాంట్లో సాలువాలో సంథింగ్ ఏదో ఉదాహరణకి అలాగే సిద్ధపరుస్తుంటే కూతురు మాత్రం తన తండ్రి రాక కోసం ఎదురు చూస్తుంది. అంత లెక్కలో కనపడ్డాడు నాన్న. అంతే, వెంటనే ఎగిరి గొంతేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నాన్న మెడ మీద పడి ముద్దెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి తండ్రి? సంతోషించి నవ్వాలా ఏడవాలా? నా కూతురు వచ్చి నాకు ముద్దు పెట్టింది, నా ఆనందంలో పాలు పంచుకుంటుంది, నేను గెలిచానంటే ఎంత సంతోషమో నా కూతురు. కానీ సంతోషంగా నవ్వాలా? తాను మొక్కుబడి బట్టి ఏడవాలా? ఇప్పుడు యాఫ్తా రెండో చేస్తాడు, చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే ఏదైతే నేను వెళ్తున్నప్పుడు నాకు ఎదురొస్తుందో అది నీకు ప్రతిష్ఠ చేస్తాను, లేదా దహన బలిగా అర్పించేస్తానని చెప్పాడు. తన కూతురే వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా ఎంత పని చేసావమ్మా, నేను మొక్కుకున్న మొక్కుబడిదమ్మా, నేను ఏమనుకున్నాను తెలుసమ్మా, ఇదిగో నాకు విజయం ఇస్తే ఎవరైతే నాకు ఎదురొస్తారో వారిని నీకు దహన బలిగా లేదా ప్రతిష్ఠితంగా అర్పించేస్తానని మొక్కుకున్నానమ్మా, నన్ను ఈరోజు క్రొంగ తీసేసావు తల్లి అని అటుకుని ఏడ్చేస్తాడంట. ఎవరో? యాఫ్తా. కానీ చిత్రం ఏంటి చెప్పమంటారా? దేవుణ్ణి ప్రేమించడంలో, మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించడంలో, అది కూడా పరిపూర్ణంగా దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించడంలో ఎదురయ్యే ఆటంకాలని అధిగమించడమే ఆరాధన. ఇప్పుడు యాఫ్తా చేసి ఆరాధన చెప్పండి. యాఫ్తా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మీకే ఆడపిల్లలు ఉన్నారు, మోహన్ రావు లేకపోతే సత్యానందం, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు, ఇదే జరిగింది, మీ జీవితంలో జరిగింది. ఏం చేస్తారు? నేనైనా ఏం చేస్తామండి? ప్రభువా నేను దేన్నైనా అన్నాను కానీ మా పిల్లని అన్నానా? లాజికల్ని ఎదుర్కొంటాం అక్కడ. దేన్నైనా అన్నాను కానీ నా పిల్లని అన్నానా? అక్కడ వాస్తవంగా చెప్పింది దేనినైనా అని అన్నాడు అక్కడ అతను. అంటే ఏ పశువో గాడిదో గుర్రమో ఏదో అనుకో, అలాగన్నాను కానీ ప్రభు ఇలాగన్నానా అని మాట మార్చవచ్చు మనకున్న ప్రేమను బట్టి. అప్పుడు మనం ఎందుకు ఆ మాట అన్నామంటే, మనం ఎక్కువగా మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ మాట అన్నాం. మన పశువుని ప్రేమించట్లేదు కాబట్టి పశువుని అర్పిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి పిల్లల్ని అర్పించలేము. ఇప్పుడు యాఫ్తా ఏం చేయాలి? దేవుడిని ప్రభు నేను ప్రేమిస్తాను, ఎలాగంటే ఇలా ప్రేమిస్తానని చెప్పాడు. సరే ఇలా ప్రేమిస్తాను, ఇప్పుడు ఇలా ప్రేమిస్తాను అన్నప్పుడు ఎదురవుతున్న ఆటంకాన్ని ఎలా అధిగమించాలి? ఇప్పుడు ఈయన చూడండి 34-35 ఉంటుంది అనుకుంటా, 34-35 11:34. యాఫ్తా మిస్పాలో నుండి తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను. ఆ మాట చదవండి ఎంత బాగుందో, అది అండర్లైన్ చేసుకోవాలి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుదీయలేను. అమ్మా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను,
ఇప్పుడు నాకు ఆటంకంగా నువ్వే ఎదురయ్యావు, నేను తప్పించగలను, కానీ దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా చెయ్యకుండా నేను వెనుదీయలేను. ఇది ఆరాధన అంటే. యోప్తా చేసిన ఆరాధన ఏంటి? అది తాను దేవుణ్ణి ప్రేమించడంలో, దేవుణ్ణి కొలవడంలో, ఆయన ఆరాధించడంలో, లేదా ఆయన ప్రేమించడంలో, ఆయనకు అర్పించడంలో ఎదురయ్యే ఆటంకం అది ఎంత గొప్పదైనా సరే దాన్ని అధిగమించడమే యోప్తా చేసిన ఆరాధన. మనం చేస్తామా ఇలాంటి ఆరాధన? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను కొన్ని మాటలు చెప్తాను, వదిలిపెట్టను మిమ్మల్ని. ఆలోచించేయండి, మనం చేయగలం ఇలాంటి ఆరాధన? అబ్రహాంతో దేవుడు అంటున్న ఆరాధన చెప్పిన మాట మీ అందరూ తెలుసు, మళ్ళీ జ్ఞాపకం చేయని అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను ఒక మాట. అబ్రహాం తన మాట, నీవు ప్రేమించిన, నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమించిన నీ కుమారుణ్ణి నా కోసం దహన బలిగా ఇచ్చేయి అన్నాడు. దేవా నిన్ను నేను మన ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన, దేవా నిన్ను నేను పూర్ణ హృదయంతో వెతుకుతున్నాను, నేను పూర్ణంగా నేను ఆరాధన చేస్తాను, నేను పూర్ణ శక్తితో నేను ప్రేమిస్తాను, నేను పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తాను, నేను పూర్ణ వివేకంతో నేను ప్రేమిస్తాను అని అబ్రహాం గారు ప్రార్థన చేయొచ్చు. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు నిజంగా నన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా అబ్రహాము? అయితే ఇదిగో నా కోసం నీ కుమారుణ్ణి బలిగర్పించేయి అన్నప్పుడు అబ్రహాము ఎదుర్కొన్న, లేదంటే అబ్రహాముకు ఎదురైన ఆ ఆటంకాన్ని అధిగమించడమే దేవుడికి చేసిన ఆరాధన. అది భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా వారి జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించడంలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించారు. అదే వారు చేసిన ఆరాధన. మీకులాగా వాళ్ళు ఎప్పుడు ఆరాధన చేయలేదు. అర్థమవుతుందా? పెంతెకోస్తు సంఘంలో ఉన్నోళ్ళు చేసినట్టుగా ఆరాధన ఎప్పుడైనా చేశారా? ఎవరైనా ప్రభువా అని చేశారు ఏమన్నా? లేదు. నువ్వు చేసినట్టుగా మోకరించి ప్రభువా నువ్వు గొప్పోడు ప్రభువా అని మాత్రమే చేశారా? లేదు. లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడుతుంటే, ఎవరో ఒకరు చదువుతుంటే వెనక వారు కూడా చదివి ప్రభువా ఇదే ఆరాధన అన్నారా? కాదు. వారు దేవుణ్ణి ప్రేమించారు. అలా ప్రేమించడంలో ఏదైనా ఆటంకం, ఇదిగో ఒకవేళ అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడో అని అంటే ఊరుకో, ఎక్కడ ప్రేమించాడు? అబ్రహాం తమ కుమారుణ్ణి బలిగా ఇమ్మంటే ఇచ్చాడా అని ఒకవేళ ఆ ఆటంకం ఏర్పడితే, అలాంటి ఆటంకం లేదు. అబ్రహాము ఖచ్చితంగా తన కుమారుని కాదు దేవుణ్ణే ప్రేమించాడు అని చెప్పడానికి తనకు ఎదురైన పరీక్షను ఆయన గెలిచాడు, లేకపోతే తనకు ఎదురైన ఆ సమస్యను ఆయన అధిగమించాడు. అది ఆరాధన. అబ్రహాం చేసిన ఆరాధన. యోప్తా చేసిన ఆరాధన అది. హన్నమ్మ ఉంది, గొడ్రాలు. మనకు చెప్పాను గొడ్రాల గురించి బైబిల్ క్లాస్లో. గొడ్రాలు ఈమె దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమంటే ప్రభువా, ఏడుస్తుంది, బాగా దుఃఖపడిపోతుంది. ప్రభువా నీ దాసురాలైన నేను కుమారులు లేకున్నాను అని చాలా ఏడుస్తుంది, చాలా బాధపడిపోతుంది. ఇలా బాధపడిపోతుంటే ఏలి చూశాడు. ఏంటి ఈమె ఇలా మాట్లాడుతుంది, పెదవులు కదుపుతుంది, ఏదో తాగొచ్చిందా ఏంటి అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి మత్తురాలే ఇంకా ఎంతకాలం ఉంటావు అని చెప్పేసి మందలించాడు. అయ్యా నేను మత్తురాలిని కాదు, నేను దేవుని వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఆమె ఏడుస్తుంది. ఏమని ఏడిసింది? ప్రభా ఇలాగా మరి నా కుమారుడు లేడని చెప్పేసి చెప్పింది. ఇందుకే ఆమె చేసిన ప్రార్థన ఏంటి అంటే 10వ వచనంలో ఆమె చేసిన ప్రార్థన ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడు. చాలా శ్రమ పడుతున్నాను. నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవా అగు నీకు అప్పగింతునని మొక్కుబడి మొక్కుతున్నాను. ప్రభువా నాకు పిల్లలు లేరు, అందరూ గొడ్రాలు అంటున్నారు, చాలా శ్రమ పడుతున్నాను వాళ్ళ మాటలకి, అది సూడిపోటు మాటలు చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్రభువా నాకు ఈ నింద మాత్రం నాకు తీసేయి, నాకు ఈ నింద మాత్రం తీసేయి. ఏంటి నింద అంటే, ఇదిగో నేను గొడ్రాలు అనిపించుకోకూడదు, ఇదే నాకు నింద, నేను అనిపించుకోకూడదు. కాబట్టి ఏం చేయమంటావు? ఈ మధ్యకాలంలో పిల్లలు లేని వాళ్ళు అమ్మతేజ్ దగ్గరికి వెళ్ళారంట. అమ్మతేజ్ దగ్గరికి వెళ్తే పిల్లలు లేని వాళ్ళకి అరటిపండు ఇచ్చాడంట. తెలుసా? అరటిపండు ప్రార్థన చేసేస్తుంటే అరటిపండు తింటున్నారంట. అరటిపండు తింటే పిల్లలు పుడుతున్నారంట. మరి
అమ్మ తేజ ఏలీ కంటే గొప్పడు మాట ఇక్కడ కదా. మరి హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, శ్యామ్ కిషోర్ అంటే ఆయన పేరు. పొట్టిగా ఉంటాడు, బ్రహ్మానందం లాగా సేమ్. ఆయన ఏం చేస్తారో తెలుసా, పిల్లలు పుట్టలేని వాళ్ళు, పిల్లలు కలగలేని వాళ్ళు మాకు పిల్లలు లేరని చెప్తుంటే యాపిల్ పండు ఇస్తున్నాడంట. యాపిల్ పండు ఇచ్చి 7 సార్లు కొరకమంటున్నాడంట. 7 సార్లు కొరికి ఇంకో కొరికి మాత్రం కొరక్కో, 7 సార్లు కొరికిన తర్వాత ఎండ బ్యాగులు ఇట్టేసుకుని ఇంటికి వెళ్ళిపో, అది నువ్వు కొరికిన దాన్ని మీ ఆయన కొరుకుతాడు అంటున్నాడంట. అప్పుడు నీకు పిల్లలు పుడతారు అంటున్నారంట శ్యామ్ కిషోర్. మన పాలకొల్లు వస్తున్నాడు ఒక ఆయన, ఐజాక్ ఒక ఆయన, ఎవరు మరి ఆయన అంటే అంజూరు పండు ఇస్తున్నాడంట. పిల్లలు పుట్టడానికి అంజూరు పండు ఈయన, అమ్మతేజ మట్టిపండు, అమ్మతేజ అట్టుపండు అంటే ఆకలిస్తుందని అట్టుపండు ఇస్తున్నాడు ఆయన. శ్యామ్ కిషోర్ ఏమో యాపిల్ పండు, ఒకడు అట్టుపండు, ఒకడు యాపిల్ పండు, ఒకడేమో ఇంకో పండు. చూసారా? అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేటి కాలంలో ఉన్న వీళ్ళందరూ కూడా, నేటి కాలంలో ఉన్న వీరంతా కూడా ఏలీ కంటే గొప్ప వాళ్ళు అన్నమాట. అయితే ఏలీకి తెలియదు అన్నమాట ఈ ట్రిక్కు. ఏలీకి అట్టుపండు ఇవ్వాలని తెలీదు, ఏలీకి యాపిల్ పండు ఇవ్వాలని తెలీదు, ఏలీకి అంజూరు పండు ఇవ్వాలని కూడా తెలీదు. ఏలీ ఏమంటాడంటే, చూడండి ఆ మాట ఏమంటాడో, 17 వచనం. అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అన్నాడు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా దేవునికి, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, దేవుడు నీకు దయచేస్తాడు అన్నాడు. ఈ పిచ్చి జనం కూడా ఏం చేస్తున్నారంటే, దేవునికి ప్రార్థన చేసుకుంటే గర్భఫలం ఇస్తాడని సంగతి తెలియకోకుండా ఏం చేస్తున్నారు, ఎవడో సేవకుడు అట్టుపండు ఇస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. రాహేల్ అంటదే యాకోబుతో, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వలేదు అని అంటది. అప్పుడు దేవుడు అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోవడానికి నేను యెహోవాకు ప్రతిగా ఉన్నానని ఏమైనా, యెహోవాకు ప్రతిగా నేనేం అంటే యెహోవా ఇవ్వాలి తప్ప గర్భఫలం నేనేమి ఇస్తాను గర్భఫలం అని ఆయన అంటే, నీకు గర్భఫలం ఏమో తెలియదు కానీ అట్టిపండు ఫలము, యాపిల్ ఫలము, జాంకాయలు కూడా ఇచ్చేసి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి, అర్థం చేసుకో. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు అంగీకరిస్తే తన దాసుల ద్వారా వాగ్దానం చేస్తాడు, ఇల్లమ్మ దేవుడు చెప్పినట్టుగా నీకు చేస్తాడు అని చెప్పి. ఇక్కడ ఆమె మనవ చేస్తే ఆమె మనవకే నీకు దేవుడు దయచేస్తాడు వెళ్ళు అని చెప్పేసి పంపించేశాడు. అలా చెప్పేవాళ్ళు ఉంటారండి, అలా చెప్పరు ఎవరో. ఇప్పుడు ఏం చెప్తారంటే, మైకిచ్చి నువ్వు అట్టుపండు తిన్నాక నీ గర్భం వచ్చిందా, అట్టుపండు తిన్న తర్వాత నెల తర్వాత ఒక ఆమె అంటుంది అట్టుపండు తిన్న తర్వాత గర్భం వచ్చిందంట. బారా షహీద్ అని ఒకటి ఉంది, బారా షహీద్ అని ఒక పండుగ ఉంది, తెలుసలేదు మీకు, కర్నూలు జిల్లాలో ఎక్కడ జరుగుతుంది బారా షహీద్ పండుగ. బారా అంటే 12, షహీద్ అంటే సమాధులు, 12 సమాధులు పండుగ జరుగుతుంది అక్కడ. అంటే 12 మంది సమాధులు ఉంటాయి అక్కడ. వినండి, ముగిస్తాను. 12 సమాధులు ఉంటాయి. ఈ 12 సమాధుల దగ్గర కొద్ది పండుగ జరుగుతుందంట. ఏంటా పండుగ అంటే రొట్టెల పండుగ. ఏ పండుగ? రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగలో రకరకాల రొట్టెలు అమ్ముతున్నారంట. ఒకటే సంతాన రొట్టె, ఈ మధ్యకాలంలో జరిగింది, ఒక 10 రోజులు అవుతుందేమో ఇంచుమించుగా. సంతాన రొట్టె, తర్వాత వ్యాపార రొట్టె, నూతన గృహ రొట్టె, ఉద్యోగ రొట్టె, ఇలా కొన్ని రొట్టెలు అమ్ముతున్నారు అక్కడ, రొట్టెలు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రొట్టె తీసుకుంటున్నారు కొంతమంది. ఒక ఆమె ఉద్యోగ రొట్టె తీసుకుందంటే, వెళ్ళి ఉద్యోగం రావాలని ఉద్యోగ రొట్టె తీసుకుంది. మీరు టీవీ ఛానల్లో ప్రతి ఛానల్లో కూడా మన ఈ మధ్యగా లైవ్ ఇచ్చాడు. ఉద్యోగ రొట్టె తీసుకుందంట. ఉద్యోగ రొట్టె తీసుకుంటే ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేసిందంట. ఆమె చెప్పిన సాక్ష్యం అక్కడ, ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే ఆమె చెప్తుంది ఏంటంటే, పోయిన సంవత్సరం నేను ఉద్యోగ రొట్టె తీసుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చిన ఈ ఉద్యోగం ఈ రొట్టె ఇంకొకరికి ఇద్దామని వచ్చాను అంటుంది. మరి ఈ సంవత్సరం ఏం తీసుకుంటావు అంటే, ఒక అతను అంటాడు, నేను ఈ సంవత్సరం వ్యాపార రొట్టె తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళినా జరుగుతున్నాయంట, అక్కడికి వెళ్ళినా జరుగుతున్నాయంట. మరి ఇక్కడికి వెళ్తే జరుగుతున్నాయని చెప్తున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళని సమర్థించే సేవకులు కూడా ఎక్కువైపోయారు.
ఇలాంటి అమ్మతేజ లాంటి వాళ్ళని, కొంతమంది శ్యామ్ కిషోర్ లాంటి వాళ్ళని సమర్థించే సేవకులు కూడా ఎక్కువైపోయి వాళ్ళు ఏమన్నారంటే, జరుగుతున్నాయి కదండి, వారు సాక్ష్యం చెప్తున్నారు కదండి అని అంటున్నారు. నిజమే, ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం నిజమైతే ఆ బారా సాహిద్ దగ్గర చెప్పిన సాక్ష్యం కూడా నిజమే కదా, ఆ దర్గాల దగ్గర చెప్తున్న సాక్ష్యాలు కూడా నిజమే కదా, ఆ బాబాల దగ్గర చెప్తున్న సాక్ష్యాలు కూడా నిజమే కదా. ఎక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడంటే మరి అక్కడ కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా, అది కూడా నమ్మాలంటారా? అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ అన్న ఇలా అడుగుతుంది. ఇలా అడిగితే దేవుడు మరి ఏం చేశాడంటే ఆమె గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె గర్భఫలాన్ని ఇస్తే ఒకే ఒక కుమారుడు అండి, ఒకడే ఒక పిల్లోడు. ఆమెకి మరొక సంతానం అప్పటికి లేదు, అప్పటికి చాలా కాలం నుంచి పిల్లలు లేరు. ఇప్పుడు ఈ మొక్కుకున్న మొక్కుబడి ఏంటి? ప్రభువా నాకే గనక బిడ్డనిస్తే నీకే ఇచ్చేస్తాను అన్నది. అదేంటి, దాన్ని ఏమంటారు? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా బిడ్డ కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను. ఒకవేళ నాకు బిడ్డనే ఇచ్చావనుకో, నా బిడ్డను నేను ప్రేమించను, నిన్నే ప్రేమిస్తాను అని అన్నది. ఇప్పుడు సందర్భం వచ్చింది, 1వ అధ్యాయము 27 చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 1:27. బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు ఈమె సాక్ష్యం ఈవిడిది. నేను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడని చెప్తుంది. ఏమంటే ఈ అరటిపళ్ళు ఇచ్చేవాళ్ళు, యాపిల్ పండ్లు ఇచ్చేవాళ్ళు లేకముందు దేవుడు గర్భఫలం ఇవ్వలేదా? ఏమంటే వీరు లేకముందు దేవుడు గర్భఫలం ఇవ్వలేదా? ప్రార్థన చేస్తే ఇచ్చేటప్పుడు మరి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈమె ప్రార్థన చేస్తుందంట, ఈమె గర్భఫలం ఇచ్చాడు దేవుడు, ఈమె సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు ఏలీ గారు చెప్తే నాకు గర్భఫలం వచ్చింది అని చెప్తుందా? నేను దేవుడికి ప్రార్థన చేస్తే నాకు గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు, నాకు అనుగ్రహించాను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. పట్టుకొచ్చి దేవుడి మందిరంలో ఇచ్చేసిందంట. ఇదేంటి? హన్నా చేసిన ఆరాధన. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడంలో ఆమెకి ఎదురయ్యే ఆటంకం ఏంటి? పసిపిల్లడు, అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న పిల్లడు, గారాలకు పట్టి తనతో పాటు పడుకునేవాడు, తనతో పాటు తినేవాడు, తనతో పాటు ఉండేవాడు, ఇలాంటి వాడిని ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేయాలి? దేవుని మందిరంలో వదిలేయాలి. ఇది ఆటంకమేనా? ఎలా ఉంటాడేంటో. ప్రభు పెద్దోడేకి ఇస్తానులే అని మాట మార్చిందా? పెద్దోడేకి అన్నీ తెలిసిన తర్వాత ఇస్తానులే ప్రభు అని మాట మార్చిందా? మాట మార్చలేదు. తనకి ఎదురయ్యే సమస్య, హన్నాకి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎవరో? సమూయేలు. ఈ సమూయేలుని అక్కడ అప్పగించడమే ఆటంకమైతే తను అప్పగించకుండా ఉండలేకపోయింది. అదే దేవునికి హన్నా చేసిన ఆరాధన. మన జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు మనం కూడా దేవుని ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపడుతున్న సమయంలో మనం కూడా ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మనకు ఉండవా ఆటంకాలు? ఉండవా? అమ్మా దేవుడి మందిరం రాలేదే అంటే గత కాలంలో చెప్పే మాటలేంటి తెలుసండి? మా ఆయన వస్తాడండి, ఇంటికాడ ఎవరో లేరు, నేను కాపలా ఉండాలి ఇంటికి. ఇంటికి ఎందుకు కాపలా ఉండాలి అంటే మొన్న పంట డబ్బులు వచ్చాయి, పంట డబ్బులు ఇంట్లో పెట్టాము, ఇంట్లో పెట్టిన డబ్బులు ఎవరైనా దొంగలో ఎత్తుకుపోతారేమో, అందుకు నేను కాపలా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నీకు ఏది ఆటంకమైంది? డబ్బు ఆటంకం అయిపోయింది. చూసారా? ఆ డబ్బే లేకపోతే ఆమె ఏం చేసేదంట? దేవుని మందిరానికి వచ్చేసేదంట. ఇంట్లో ఎక్కువ 7 వరాల బంగారం ఉంది, 7 వరహాల బంగారం ఉంది. ఈ 7 వరాల బంగారం దొంగలు ఎత్తుకుపోతారేమని చెప్పేసి బీరువాలో ధనమెట్టి బంగారం పెట్టి బయట కూర్చొని కాపలా కాదు దేవుని మందిరం మానేసి. ఈమెకి ఎదురయ్యే ఆటంకం ఈమె దీన్ని అధిగమిస్తుందా? ఒకవేళ దాన్ని అధిగమిస్తే అదే ఆరాధన. చాలామందికి మాకు ఎన్నో పనులండి, ఈ పనులు బట్టి మేము దేవుడిని ప్రేమించలేకపోతున్నాం, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం అంటారు. చెప్పండి, ఎన్నో పనులు ఉన్నాయి. ఎన్నో పనులు దేవుణ్ణి ఆరాధించడానికి లేదా దేవుణ్ణి ప్రేమించడానికి ఏమైపోయినాయి? ఆటంకాలు అయిపోయినాయి. ఉద్యోగం ఉంది, ఈరోజు ఉద్యోగం అండి కాబట్టి మేము రాలేం, ఇవాళ మాకు స్పెషల్ డ్యూటీస్ లేకపోతే ఏదో ఉంటుంది, రాలేం. ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమైపోయింది? దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆటంకం అయిపోయింది. యోఫ్తా తన కూతురే దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆటంకం అయితే నేను వెనుదీయలేను అని అన్నాడు. నేను దేవుడు మాట ఇచ్చేసాను, ఇంకా నేను తప్పలేను అని చెప్పేసాడు. ప్రత్యేక తరగతులు ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్కి, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే సార్ ఒప్పుకోడు.
మరి దేవుడిని ఆరాధన చేయడానికి చదువే ఆటంకమైపోయింది. కొంతమందికి వ్యాపారం ఆటంకమైపోయింది, కొంతమంది ఉద్యోగం ఆటంకమైపోయింది, కొంతమందికి ఆటో కిరాయిలో కారు కిరాయిలో సమయానికి వచ్చింది తప్పదు వెళ్ళాలి, ఏమైపోయింది ఆటంకం? దేవుని ఆరాధన చేయడానికి ఆటంకమైపోయింది. కొంతమందికి పశువులు ఆటంకమైపోయాయి, పశువులు ఆట కదా. కొంతమందికి పంటలు ఆటంకమైపోయాయి, కొంతమందికి ఇల్లు ఆటంకమైపోయింది, పనిలో ఉన్నాం మేము రాలేం, ఇల్లు ఆటంకమైపోయింది. కొంతమందికి బంధువులు ఆటంకమైపోయారు. దేవుని ప్రేమించడంలో ఎవరు ఆటంకమైపోయారు? బంధువులు ఆటంకమైపోయారు. సమయానికి వస్తారు, ఖచ్చితంగా ఆదివారం వస్తారు, వాళ్ళు తీరిక చేసుకుని మరి వస్తారు, ఆటంకమైపోయారు. మరి ఏం చేయాలి? యాఫ్తావలే నువ్వు చెప్పగలవా? ప్రభువా, నేను నీకు మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను. నువ్వేమి ఆరాధన చేయక్కర్లేదు. ఇక్కడ నువ్వేది ఏమంటాం, మనం సోపేస్తున్నారు అంటారు కదండి, అంత సోపే. మీరు చేసే ఆరాధన అంతా దేవుడికి ఏంటి? సోపే, మేకప్. మీరు చేసే ఆరాధన అంతా బూటకం, అబద్ధాలు అన్నీ కూడా. దేవుడిని మనం ప్రేమించనే అసలు ఇది ఆరాధనే కాదు, అసలు మీరు చేసేది ఆరాధనే కాదు. మరి ఏంటి ఆరాధన అంటే? నీ జీవిత క్రియల ద్వారా నువ్వు చేసేదే ఆరాధన. ఉదాహరణకి ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం దేవుని ఆరాధన చేయడానికి ఆటంకం అవుతుంటే ఆ ఉద్యోగం పోయిందనుకోండి, ఆ ఉద్యోగం పోయినప్పుడు ఆ ఉద్యోగం పోయిన సందర్భంలో అతడు స్పందించే స్పందనే పాజిటివ్గా, నా దేవుడి కోసం ఆటంకమైంది ఇది అందుకే పోయింది అని అన్నాడు అనుకోండి, అదే ఆరాధన. తెలుసండి, అర్థమవుతుందా? నేను కట్టుకుంటాను ఇల్లు, దీన్ని బట్టి నా దేవుడు దూరం అయిపోతున్నాను అనుకున్నప్పుడు ఏదో భూకంపం చిలు కూలిపోయింది అనుకోండి, దరిద్రం వదిలిపోయింది అన్నాడు అనుకోండి ఒకసారి, ఎవరో కట్టుకుంటున్నాడు, అదే ఆరాధన అంటే. వ్యాపారం చేసుకున్నప్పుడు నా వ్యాపారమే ఆటంకమైపోతుంది అనుకున్నప్పుడు మొత్తం దివాలా కొట్టేసింది అనుకోండి, అబ్బా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి నా పట్ల అని అనడమే ఆరాధన. నీకున్న వాహనాలు కిరాయిలు, ఉదాహరణకు సత్యానందం అనుకోకుండా ఉదాహరణ చెప్తున్నాను, ఇలాంటివి ఉన్నప్పుడు ఇది నాకు ఆటంకం అవుతుంది అన్నప్పుడు, ఆటో తిరగబడిపోయి బాల్తా కొట్టేసి ఎందుకు పనికి రాకుండా పోయినప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అని అంటే అదే ఆరాధన. అవునా కదా? అవునా? నాకు ఈ బలం ఉంది, ఆరోగ్యంగా ఉంది, అన్నం తింటే టిఫిన్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తున్నాను అనుకోండి, బలంగా ఉంటే నిద్ర వచ్చేది కదా, తినే నిద్ర వచ్చేది కదా. నేను రాలేకపోతాను దేవుని సన్నిధికి అన్నాం అనుకోండి, ఆరోగ్యం పాడైపోయి నీ కండలు కరిగిపోయి బక్క పలసగా అయిపోయి మంచం మీద లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు అనాలి, ప్రభువా నేను నీ మందిరానికి రాగలుగుతున్నాను, ఒకప్పుడు బలం ఉంటే రాలేకపోయాను, ఇప్పుడు బలం లేదు, రోగిని అయిపోయాను, వచ్చాను ప్రభువా నీకు స్తోత్రం అని అన్నావు అనుకో, అనారోగ్యంలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధన చేయడం. అది ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి లేదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ చూడండి, యోబు గారు ఉన్నారా? యోబు గారు అన్నీ ఉన్నాయి, అన్నీ పోయాయి. అప్పుడు ఏమన్నాడు? అన్నీ పోయాయి, దేవుడు అబ్బా మంచి మాట ఉండదు చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము ముగిస్తానే. యోబు గ్రంథము 2వ అధ్యాయం యోబు గ్రంథము 2వ అధ్యాయము యెహోవా ఇచ్చిన యెహోవా దేవునికే మహిమ కలుగుగా కన్నాడు కదండి. ఎన్ని వచ్చాది? ఎన్ని వచ్చిన? 1:21, 1:22, 21 కూడా చదువుతాను. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి. చెప్పగలమా మనం ఇలాగా? యోబు గారు చేసిన ఆరాధన చేయగలవా? యోబు గారి ఆరాధన అంటే ఏంటి? దహన బలి అర్పించడం అనుకున్నారేమో, మీకు అలా కనపడవచ్చు కాక. ఒకవేళ యోబు గారి ఆరాధన నీకులా మోకాళ్ళుని దేవుడిని ప్రార్థన చేయడం అనుకున్నావేమో, నిలబడి పాట పాడడం అనుకున్నాము. కాదు, దేవుడు యోబు గారి విషయంలో అంగీకరించిన ఆరాధన ఏంటంటే అతనికి ఉన్న సమస్తము పోయిన తర్వాత నీకు స్తుతి కలుగునుగాక అన్నడే, అది ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఒకవేళ ఇవన్నీ ఆటంకాలు అయితే ఇవన్నీ పోవునుగాక, నశించిపోవును గాక, అసలు చెదిరిపోవును గాక, నా బంధువులందరూ లారీ కింద చచ్చిపోవును గాక
అనగలరా? ఒకవేళ నా బంధువులు నాకు ఆటంకం అయిపోతున్నారు, వీళ్ళందరూ చచ్చిపోతే బాగుండు అన్నాం అనుకోండి, అది ఆరాధన. నిజంగా అలా కోరుకోం కానీ, నిజంగా కోరుకోకూడదు కూడా, కానీ ఒక మాట చెప్తున్నాను, నిజంగా ఆ మాట అనగలిగితే ఖచ్చితంగా ఆదివారం వీడి వల్ల నాకు ముప్పు వచ్చేది, నీకు చచ్చిపోతే బాగుండు అనుకున్నాం అనుకోండి, అదే దేవుడికి కలిగే ఆరాధన. ఖచ్చితంగా ఆదివారం వచ్చేసరికి నేను తయారవలేకపోతున్నాను, నేను సిద్ధపడలేకపోతున్నాను, ఈ అందం పందిలు నాక ఇదెందుకు వచ్చిన అందం అనుకున్నాం అనుకోండి, అది ఆరాధన. అవునా? అందంగా ఉంటే ఇంకా తయారవుతావు, అసలు అందంగా లేకపోతే స్నానం చేసి తల్లుకోకుండా వచ్చేద్దాం కదండి, అంతే కదా? అది ఆరాధన. దేవుని ఆరాధించేది క్రియల రూపంలోనే కానీ నీ నోటి రూపంలో ఏమీ నువ్వు చేస్తున్నావు అని మనకు తెలుస్తుంది, కానీ నువ్వు చేసిందని దేవుడు అంగీకరించనే. ఒక మాట, మంచి మాట, హబక్కూకు రాసిన గ్రంథంలో ఒక మంచి మాట ఉందా, చదివి నేను ముగిస్తాను. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. హబక్కూకు 3:16, పేజ్ నెంబరు 771. 771. హబక్కూకు 3:16, 72, 7:72, 3:72, క్షమించండి, 3వ అధ్యాయము 16వ వచనము, 772వ పేజీ. సగంలో చదువుదాం, సగంలోంచి ఈ పక్క వదిలేసి ఆ పక్కనే చదవండి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవే, నా కాళ్ళు వణుకుచున్నవే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని అన్నాడు. చూసారా? ఇది ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? నీకు అన్నీ ఉన్నప్పుడు శుభ్రంగా తినేసి, టిఫిను బరీగా తినేసి ఇక్కడికి వచ్చి బలంగా ఆరాధన చేయడం, అది ఆరాధన. ఏమీ లేనప్పుడు నువ్వు చేసేదే ఆరాధన. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం దొరికిందా? ఏం దొరకదు, మీరేం కంగారు పడదు. ఆరాధనకి ఆధారం ఏమైనా దొరికిందా ఇప్పుడు చేయడానికి? దొరకలేదా? నీకు ఏది ఆటంకం అవుతుందో దానికి ప్రభువుకి అర్పించేయి, అదే ఆరాధన. నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికే, నువ్వు దేవునిలో నడవడానికే, నువ్వు దేవుణ్ణి అనుసరించడానికే నీకు ఏది ఆటంకం అవుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అవునా? దాన్ని వదిలేయి, ఇక్కడ ప్రభు దగ్గర వదిలేస్తున్నాను. ప్రభు, నాకు ఇది ఆటంకం, అదే ఆరాధన. ఈ దినం ప్రభువుని అట్టి రీతిగా మీరంతా ఆరాధన చేయాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఆరాధన చేద్దాం. స్త్రీల్లో ఒకరు, పురుషుల్లో ఒకరు, స్త్రీల్లో ఒకరు ఆరాధన చేయండి క్రమంగా.